హాయ్ హలో దిస్ ఇస్ శైల వెల్కమ్ బ్యాక్ టు వైబ్రెంట్. బిగ్ బాస్ హౌస్లోకి మా పరివారం గెస్టులు వస్తున్న సంగతి తెలిసిందే. ఇక లేటెస్ట్ ఎపిసోడ్లో బ్రహ్మముడి సీరియల్ హీరోయిన్ దీపికా రంగరాజు హౌస్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక వచ్చి రాగానే తనదైన వెరైటీ స్టెప్పులు, తింగరి మాటలు, పిచ్చివాగుడుతో అందరి బుర్రలు తినేసింది కావ్య. ముఖ్యంగా బిగ్ బాస్ కనిపించలేదు కానీ ఖచ్చితంగా కావ్య దెబ్బకి దండం పెట్టేసుంటాడు. వచ్చే సీజన్కి నన్ను కంటెస్టెంట్స్ గా పిలవండి, ఖచ్చితంగా వస్తా అంటూ ఇష్టం వచ్చినట్లుగా డైలాగ్స్ కొట్టింది దీపిక. అయితే హౌస్ మేట్స్ కి కొన్ని ప్రశ్నలు కూడా అడిగింది ఈ తింగర్ వచ్చి. ఈ సందర్భంగా నిఖిల్ని అడిగిన ప్రశ్న, దానికి మన హీరో ఇచ్చిన ఆన్సర్ హైలైట్ అయింది. అదేంటో చూద్దాం. అందరినీ చాలా సిల్లీ క్వశ్చన్స్ అడిగిన కావ్య నిఖిల్ని మాత్రం సీరియస్ గా ఓ ప్రశ్న వేసింది. నీకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది, తనకి గతంలో నువ్వంటే చాలా ఇష్టం కానీ ఇప్పుడు ఇష్టం కాదు. ఒకవేళ మీకు తన మీద ఇంకా లవ్ ఉంది అనుకోండి, అయినా కానీ నాకు నువ్వు వద్దు, నిన్ను పెళ్లి చేసుకోను అని చెబుతోంది. అలా అని ఆ అమ్మాయి వేరే పెళ్లి చేసుకోలేదు. మరోవైపు మీ ఇంట్లో నువ్వు పెళ్లి చేసుకోవాలని మీ అమ్మ నుంచి ప్రెజర్ వస్తుంది. అప్పుడు మీరు ప్రేమించిన అమ్మాయి కోసం ఇంకా వెయిట్ చేస్తారా? లేకపోతే డౌన్ ఫీల్ అయ్యి ఇంకా వర్కౌట్ అవదని మూవ్ ఆన్ అయ్యి వేరే పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటారా అంటూ కావ్య అడిగింది. ఈ ప్రశ్నకి నిఖిల్తో సహా హౌస్మేట్స్ అందరి బుర్రలు బ్లాక్ అయిపోయాయి. కానీ వెంటనే నిఖిల్ ఓ సమాధానమిచ్చాడు. ప్రేమ ఉందంటే నేను నిజంగా వెయిట్ చేస్తా, ఎన్ని ఏళ్ళైనా ఖచ్చితంగా వెయిట్ చేస్తా. అమ్మ వాళ్ళు చెప్పిన సంబంధం చేసుకోను, నేను మూవ్ ఆన్ అవ్వలేదు, ఆ అమ్మాయి పైన ఇంకా ఫీలింగ్స్ ఉన్నాయంటే ఖచ్చితంగా నేను వెయిట్ చేస్తా కదా అంటూ సమాధానమిచ్చాడు. ఆ మాటలకి కావ్య క్లాప్స్ కొట్టింది. ఇలా నిఖిల్ లవ్ స్టోరీని గట్టిగానే బిగ్ బాస్ టీం వాడేస్తుంది. ఆ తర్వాత కావ్య హౌస్మేట్స్తో ఒకరిని సెలెక్ట్ చేసుకోవాలి, ఒక గేమ్ ఆడాలంటూ బిగ్ బాస్ చెప్పాడు. దీంతో అవినాష్తో ఒక గేమ్ ఆడింది. ఇందులో అవినాష్ ఈజీగా గెలిచేశాడు. వెళ్లే ముందు నిఖిల్కి ఒక టైట్ హగ్ ఇచ్చి నీ కష్టాన్ని తగ్గ ప్రతిఫలం తప్పక దక్కుతుంది అంటూ దీపిక చెప్పింది. దీంతో నిఖిల్ నవ్వుతూ థ్యాంక్ యూ, బయటకొచ్చాక తప్పకుండా కలుస్తా అంటూ బాయ్ బాయ్ చెప్పేశాడు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి వైబ్రెంట్.